49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కన్నడ టైగర్ ప్రభాకర్ గారి వైఫ్ అంటే కూడా అందరికీ తెలుసు. Are you not all right, uncle? உனக்கு டான்ஸ் பிடிக்காதே. அப்பா எனக்கு டான்ஸ் சொல்லி கொடுப்பா. டான்ஸா? ஐயோ. మా వాణ్ణి ఎలా కాపాడుకోవాలో మాకు తెలీదు. పెద్ద మాట్లాడడానికి వచ్చాడు మనగుడు. ఎంత అందంగా ఉన్నారు అసలు ఇప్పటికి కూడా. థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ ఇంత పెద్ద స్టార్స్ తో మీరు అట్ ది ఏజ్ ఆఫ్ 10-12 ఉన్నప్పుడు కూడా చేశారు. బాగా సెట్ లో ఏడిపించే వాళ్ళ? Whenever I get any gossip or anything, I used to cry. అంజు గారు బాగా పీక్ లో ఉన్నారు ఒకానొక టైంలో యాజ్ ఎ హీరోయిన్ గా. అంత పెద్ద హీరోయిన్ అయిపోయి ఒక విలన్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. It is not like I fell in love and all. It is not like that. మీకు తెలియదు అప్పటికి 2 పెళ్లిళ్ళు అయిపోయాయి, 4 పిల్లలు నాకు ఉన్నారు. 2 పెళ్లిల గురించి నాకు తెలియదు. ఒక్క పెళ్లి గురించే నా దగ్గర చెప్పారు. నేను అప్పుడు 3 months ప్రెగ్నెంట్. సో అప్పుడే నాకు ఈ ఫస్ట్ వైఫ్ గురించి నాకు తెలుసు. అంటే మ్యారేజ్ అయిపోయిన 1.5 year లోనే విడాకులు తీసుకోవాలి. చాలా డిప్రెస్డ్ అయిపోయాను ఆ టైంలో. బికాస్ ఐ కాంట్ థింక్ అబౌట్ దట్. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై సన్. బాబు ఎప్పుడైనా అడిగేవాడా నాన్న ఎలా ఉన్నారు? He knows, but he never asked me any kind of questions. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? హ్యాపీనెస్ ఏ లైఫ్ కాదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటుంది. వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్ అంజు. చైల్డ్ ఆర్టిస్ట్ అంజు అంటే మీ అందరికీ బాగా తెలుసు. బాలనాగమ్మ అలాంటి చాలా సినిమాలు చేశారు. తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా శేషు సినిమాలో నాజర్ గారి వైఫ్ రాజశేఖర్ గారి సినిమాలో కూడా చేశారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అండ్ కన్నడ టైగర్ ప్రభాకర్ గారి వైఫ్ అంటే కూడా అందరికీ తెలుసు. సో ఒక్కసారి అంజు గారితో మాట్లాడేద్దామా? ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా కొందనపు బొమ్మలాగే చాలా హ్యాపీగా నవ్వుతూ అదే అందంతో మెరిసిపోతున్నారు మేడం అయితే. సో మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఐఎమ్ ఉన్నారు? సూపర్. ఐ థింక్ మీ సినిమాలు అలా రివైండ్ చేసుకుంటూ వస్తున్నాను వచ్చేటప్పుడు. ఇంతప్పుడు స్టార్ట్ చేశారు కెరీర్. ఇంకా మీకు కొంచెం కూడా గ్యాప్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకుందాం అనిపించలేదా? ఇప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి? ఒక 40 years. 40 years అయిపోయింది. ఓకే. సో నేను 1.5 years నుంచి యాక్ట్ చేస్తున్నాను చైల్డ్. సో ఉదిరి పూకల్ నా ఫస్ట్ మూవీ, మహేంద్రన్ అంకల్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నాను. తెలుగులో ఫస్ట్ పిక్చర్? ఫస్ట్ పిక్చర్ కోడత్ రాజు, ఐ థింక్, బికాస్ ఐఎమ్ నాట్ ష్యూర్. రంగా బిల్లా అండ్ కోడత్ రాజు ఆల్ ఆన్ ద సేమ్ టైమ్. బాలనాగమ్మ ఫస్ట్ ఐ థింక్, బికాస్ కోడత్ రాజు నుంచి అప్పుడు చాలా చిన్న బాలనాగమ్మలో. సో ఐ థింక్ దట్ వన్ వాస్ ద బిగినింగ్ స్టేజ్. కొంచెం పెద్ద అయిన తర్వాత స్క్రీన్ మీద మళ్ళీ ఎప్పుడు కనిపించారు తెలుగులో? తెలుగులో ఉద్యమంతో స్టార్ట్ అయింది మళ్ళీ. ఆ మూవీ చేశాను. ఆయన తర్వాత జీవితం యొక్క సినిమా, శ్రీకాంత్ వాళ్ళు పేరు చేశాను. ఆయన తర్వాత శేషు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు తీశారు. తమిళ్, మలయాళం. నాకు చాలా ఇష్టం తెలుగు మూవీస్ చేయడానికి. నాకు అంత కాంటాక్ట్స్ లేకుండా పోయింది ఆ టైం. నేను మలయాళంలో చాలా బిజీ అయిపోయాను, అందుకే నేను తెలుగు చాలా చేయలేదు. అయితే మేము మిస్ అయ్యాం ఇంత అందమైన అమ్మాయిని. చాలా సినిమాల్లో హీరోయిన్ గా చూడలేకపోయినందుకు మా జనరేషన్ వల్ల మేము ఫీల్ అవ్వాలి.
ఎంత అందంగా ఉన్నారు అసలు ఇప్పటికి కూడా, థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న హీరోస్ కి మదర్స్ అంటే మీలాగే ఉంటున్నారు. నాకు నా మంచి ఆపర్చునిటీ ఫర్గెట్ ఇట్, ఐ విల్ ఓ డెఫినెట్లీ తెలుగులో ఇప్పుడు వచ్చినా చేస్తారు. చేస్తాను. అసలు మీకు- నాకు చాలా ఇష్టం తెలుగు మూవీస్ చేయడానికి. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం, బికాస్ ద వే దే రెస్పెక్ట్ అండ్ అది నాకు చాలా ఇష్టం, నచ్చింది. వాళ్ళు ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్కు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళు చాలా దే నో వెరీ వెల్. ఓ సో సూపర్. ఐ లైక్ దట్ వెరీ మచ్. ఇప్పుడున్న హీరోస్ కి ఎవరికి అమ్మగా వేస్తే బాగుంటుంది, అమ్మ ఏంటి అక్కేసినా బాగుంటుంది మీరు. ఐ లైక్ మహేష్ బాబు ఓ అనుకున్నాను ఫస్ట్ అదే మూవీ చెప్తారని. ఓకే అండ్ నాని. ఓకే. సో ఐ లైక్ ఆల్ హీరోస్. ఓ ఫాలో అవుతారు రెగ్యులర్ గా అయితే. ఇప్పుడు నేను దసరా ఆ మూవీ చూసాను 2 days బ్యాక్. తెలుగు, ఐ లైక్ తెలుగు మూవీస్. సో హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోయింది? చాలా ఇయర్స్ అయింది. ఇప్పుడు ఒక జెమినీ టీవీకి ఒక సీరియల్ చేస్తున్నాను. ఐ థాట్ మేబీ హైదరాబాద్లో నాకు సీన్స్ అక్కడ షూటింగ్ నాకు వస్తుంది అని అనిపించాను, లైక్ బట్ దే హ్యావ్ షూటింగ్ ఇన్ చెన్నై ఓన్లీ. 1.5 age స్క్రీన్ మీద చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ అంజు అంటే మా ముందు జనరేషన్ వరకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే హీరోయిన్గా మిమ్మల్ని తర్వాత చూశారు కాబట్టి చాలా మూవీస్లో. అండ్ అంటే అప్పుడు ఏం తెలియని ఏజ్లోనే అలా స్టార్ట్ చేశారు కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది యాక్టింగ్ అంటే ఏంటి, ప్యాడింగ్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు, హీరోస్ ఎవరు, అవన్నీ తెలిసినప్పుడు బ్యాక్ అండ్ వెళ్ళి చూసుకున్నప్పుడు, ఆ సినిమాలు చూసినప్పుడు, అరే నేను ఇంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశానా, ఇంత పెద్ద స్టార్ హీరోస్తో నేను వర్క్ చేశానా అలా అనుకునే వాళ్ళ? యా, Chiranjeevi sir and Shobhan Babu sir and all, they are all big actors. సో వాళ్ళతో నేను చాలా మూవీస్ చేశాను. ఇప్పుడు when I was see the movies, I mean with their movies and all, I used to think, okay, I have worked with superstars and big actors and all. I said నాకు చాలా ప్రౌడ్ అవుతుంది ఆ ఫీల్. యాజ్ ఎ హీరోయిన్ ఎన్ని చేస్తుంటారు మేడం? యాజ్ ఎ హీరోయిన్, యాజ్ ఎ హీరోయిన్ తమిళ్ ఆర్ తెలుగు? మొత్తం సౌత్ ఇండియాలో మొత్తం ఒక 50-70 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్. యాజ్ ఎ హీరోయిన్, బికాస్ మలయాళం, కన్నడం అండ్ తమిళ్ ఆల్ టుగెదర్ ఐ హావ్ వర్క్డ్ అరౌండ్ 70 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్. ఎక్కువ మమ్ముట్టి, మోహన్ లాల్ గారు వాళ్ళ పేరుకి బాగా చేశారు మీరు. రజనీకాంత్ గారితో చేశారు, ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్ తో యాజ్ ఎ హీరోయిన్ గా చేశారు. బట్ తెలుగులోనే కొంచెం తక్కువగా వర్క్ చేశాను. అంటే మిగతా ఈ 2 languages లో బాగా బిజీగా ఉండి టైం దొరక డేట్స్ ఇవ్వలేకపోయారా? యా, బికాస్ ఐ వాజ్ టోటలీ ఆన్ మలయాళం సైడ్. నాకు ఒక లీవ్ అంటే నాకు 2 days 3 days అంతే గ్యాప్ వస్తుంది. ఆ టైంలో నేను ఇంట్లో ఉంటాను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు గో వర్క్ ఇన్ తెలుగు మూవీస్ అండ్ ఆల్. సో ఐ రియలీ మిస్డ్ వర్కింగ్ ఇన్ తెలుగు మూవీస్. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ హీరోయిన్ అవ్వాలని? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఓకే, అమ్మ నాన్న ఇలా ఎవరు నాకు ఇన్స్పిరేషన్ లేదు. బికాస్ నా చిన్నప్పటి నుంచి నాకు మై ప్రొఫెషన్ ఇస్ యాక్టింగ్ ఓన్లీ. బికాస్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు యాక్టింగ్ కెరియర్ వద్దు, నేను నేవీలో జాయిన్ అయిపోతున్నాను అని ఐ వాజ్ మెంటలీ ఫిక్స్డ్. మీరు నేవీలో జాయిన్ అవుదామా? ఓకే. సో ఐ వాంటెడ్ టు జాయిన్ ఇన్ నేవీ, ఇండియన్ నేవీ. సో అదే నాకు దెన్ ఐ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడే నాకు కేలిడి కణ్మణి ఆ మూవీ. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ నాకు వద్దు అని. బట్ డైరెక్టర్స్ సెడ్ డూ దిస్ మూవీ అండ్ యూ డూ యువర్ కెరియర్. వన్స్ ఐ డిడ్ దట్ కేలిడి కణ్మణి, ఇట్ స్టార్టెడ్ అగైన్. నాకు అలాగే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మూవీస్. అంటే మీరు చాలా లక్కీ గర్ల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయిలు ఎవరు కూడా పెద్ద అయిన తర్వాత హీరోయిన్గా పెద్దగా అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. అయింది ఎవరెవరు అంటే శ్రీదేవి గారు ఒకళ్ళు అయ్యారు సక్సెస్, తర్వాత మీరు అయ్యారు. ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అయ్యారు? రోజా రమణి గారు, మీనా గారు, అంతే. గే చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడున్న జనరేషన్ చైల్డ్ ఆర్టిస్టులు అయితే స్క్రీన్ మీద కూడా కనిపించలేదు మాకు.
మీ మధ్య ఎలా ఉండేది అప్పుడు కాంపిటీషన్ చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు? కాంపిటీషన్ అప్పుడు లేదు, ఇప్పుడే కాంపిటీషన్స్. అప్పుడు ఏం కాంపిటీషన్ లేదు. సి అప్పుడు ఈ క్యారెక్టర్స్ వాళ్ళే చేస్తున్నారు అని డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విల్ నో దట్. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ మీన్స్ okay, only Anju can do this character Meena can do this character, they knows very well. So నాకు వస్తున్న క్యారెక్టర్ నేను చేస్తున్నాను. So there's no competition on that time. So it was like a pleasant working with everybody. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్లలో అప్పుడు? బెస్ట్ ఫ్రెండ్ మీనా వాజ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. మన ఇద్దరు ఒకే స్కూల్, విద్యోదయ. మీ ఇద్దరు? యా, I mean, myself and Meena, we were studying in same school with Yodhya. And then Sonia, she was like, we worked together, Sonia. And because after my shooting only, I mean, my time of period only, Shalini entered. Okay, baby Shalini. So it was like one time period, the people used to. స్కూల్ అన్నారు కానీ మీరు స్కూల్కి ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు షూటింగ్ లోనే ఉంటారు కదా మీరు? అయ్యో, స్కూల్ I'm a very good student. Okay. Because I love studies. నాకు studies very important. So when I was doing movies also, I was studying. కేలడి కన్మణి చేసినప్పుడు నేను 6th standard లో ఉన్నాను. 6th standard exam I was writing I had exam. Shooting la pomundu I used to take the exam question papers and textbooks and everything. I used to go there, read it. So whenever I had gap, I'll attend my school because my teachers were very supportive appudu. So my mother, she wanted me to discontinue my studies because of dates problem and all, but my teachers was like, no, good student, why do you want to brilliant student, so why you want to discontinue? Say those, they all supported me very well. ఏంటి మేడం మీ క్వాలిఫికేషన్? I finished my +2 schooling, finished. Okay. Then I did my multimedia. Oh. And that's all. For a degree purpose, I did my multimedia. సో మీరన్నా +2 వరకు వచ్చారు, మీనా గారు అంతా +2 దాకా వచ్చారా మీతో పాటు? That I don't know, because we nanu 6th standard lo unnappudu Meena was like 8th standard or something. So we had two different sections were there. My section is my matriculation, and they were like academy kind of a thing. So not much of interaction between us. అంటే ఈ ఇంత పెద్ద స్టార్స్ తో మీరు అట్ ది ఏజ్ ఆఫ్ 10-12 ఉన్నప్పుడు కూడా చేశారు. అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 వచ్చేసరికి మీరు హీరోయిన్స్ అయ్యారు వాళ్ళ పక్కన. బాగా సెట్ లో ఏడిపించే వాళ్ళ? ఎస్, సెట్ లో ఎవ్రీబడి వాజ్ లైక్, everybody liked me. So whenever I get any gossip or anything, I used to cry. My directors used to say, why you want to cry? చాలా సెన్సిటివ్ అన్నమాట. Too much of sensitive. మీరు? Yes, Okay. I'm very sensitive. I am strong, but sometimes I used to get very sensitive. I cry like that. చాలా చిన్న చిన్న విషయం కూడా నాకు బాధపడుతుంది. అలాంటి అంజు అన్నమాట. బికాస్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై పేరెంట్స్. సో నాకు ఎక్కడైనా నాకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే నాకు నా అమ్మని చూడాలి, ఆ ఫాదర్నే చూడాలి. ఐ యూస్ టు ఫీల్ లైక్ దట్. ఐఎమ్ వెరీ సెన్సిటివ్, వెరీ క్లోజ్ టు మై పేరెంట్స్. మరి ఇంత సెన్సిటివ్ ఉంటారు, ఇండస్ట్రీలోనేమో చాలా ఉంటుంది. బట్ లేటర్ ఆన్ ఎలా బ్యాలెన్స్ చేశారు అసలు? కొంచెం నేను స్ట్రాంగ్ పర్సనే, బట్ ఇంట్లో నేను చాలా సెన్సిటివ్. బట్ అవుట్ సైడ్ ఐ వోంట్ షో దట్ ఐఎమ్ సెన్సిటివ్ అండ్ ఆల్. ఐ యూస్ టు బీ వెరీ క్వైట్, వెరీ స్ట్రాంగ్. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అది సీరియస్గా నా మైండ్లో తీసుకోడు. I used to think for some time, then I just like, okay, whatever, let me see. That's it. I'll keep it very simple. ఎవరు మీ మేజర్ సపోర్టివ్ సిస్టమ్ అంటే ఇంట్లో, అమ్మానా నాన్న మీకు? Both. ఎక్కువ అమ్మ అంటే ఎమోషనల్ అయిపోతారా, నాన్న విషయంలో ఎక్కువ ఎమోషనల్ అయిపోతారా? Both are equal only for me. Because ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి చాలా క్లోజ్ నేను. బట్ అవుట్డోర్ షూటింగ్స్లో my daddy used to come with me. So I was very close to my dad. But ఇంట్లో చాలా అమ్మకి బట్ డైలీ 4 to 5 షిఫ్ట్స్ చేసేవాళ్ళు.
ఏమనిపించేది లైఫ్ అసలుకి? ఏంటి ఇంత బిజియెస్ట్ లైఫ్ ఇచ్చేసారు దేవుడు నాకు అని ఎక్కువ నో బాగా ఐ యూస్ టు ఎంజాయ్ Enjoy ఆ? యా అంటే తెలిసి తెలియని ఏజ్ కదా చిన్నప్పుడు. అప్పుడు నా విత్ మీ మా అప్ప ఉంటారు, మై గ్రాండ్ మదర్, షీ వాస్ ద వన్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, మై గ్రాండ్ మదర్, మై ఫాదర్స్ మదర్. సో వాళ్ళు నా దగ్గరే ఉన్నప్పుడు నాకు అంత లోన్లీనెస్ ఫీల్ అవడం లేదు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్. ఐ రియలీ మిస్ దోస్ ప్లే టైమ్. మిస్ అయ్యి ఉంటారు. నాట్ మచ్. నాకు చాలా ఫ్రెండ్స్ కాదు, నా స్కూల్ ఫ్రెండ్సే ఇప్పుడు వరకు. నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక 5-6 పీపుల్ ఉన్నారు, వాళ్ళే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అదర్ దాన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మచ్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ, బట్ నేను చూడినప్పుడు ఐ సెడ్ హాయ్ హలో, దట్స్ ఇట్. బట్ ఐ డోంట్ గెట్ అలాంగ్ టూ మచ్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడి, ఓన్లీ విత్ మై స్కూల్ మిట్స్. బట్ ఇండస్ట్రీలో అంటే తెలుగులో ఎస్పెషల్లీ మీరు యాక్ట్ చేసిన యాక్టర్స్లో, హీరోస్లో మీకు బాగా నచ్చే హీరో అంటే? శోభన్ బాబు సార్, ఓకే, అండ్ చిరంజీవి సార్. చిరంజీవి సార్. Yes. Very, very, very close. I mean, like, they used to treat me very, I mean, like their own kid. అందరూ నన్ను అలాగే చూసారు, వాళ్ళ ఇంటి పిల్లలు ఎలా చూస్తారు అలాగే నన్ను చూసారు. రజనీ సార్, కమల్ సార్. సో whenever they come to the shooting, they buy me lot of chocolates and everything. పబ్లిగా తినేసి అప్పుడే అలాగే శ్రీదేవి మ్యామ్ ఇఫ్ షీ వాంట్స్ టు, వాళ్ళకి తొందరగా వెళ్ళిపోవాలంటే నాకు చాలా చాక్లెట్స్ కొని ఇస్తారు. కొంచెం సీక్రెట్ ఫినిష్ చేయ, బికాస్ ఇఫ్ ఐ డోంట్ గెట్ చాక్లెట్ ఐ వోంట్ యాక్ట్. ఓకే, ఐ యూస్ టు డిమాండ్ అ లాట్. సో లైక్ దట్. So whenever, like, everybody used to like keep me very bubbly. బట్ ఏ ఇండస్ట్రీతో మీకు చాలా ఈజీ హ్యాండ్లింగ్ అంటే? అన్ని మలయాళం బికాస్ వాళ్ళు కూడా నన్ను చిన్నప్పటి నుంచే చూస్తారు. సో ఎక్కువ మూవీస్ వాళ్ళతోనే చేశాను కదా. సో ఎవ్రీబడి, వెన్ ఐ వాస్ కిడ్, ఐ వర్క్ విత్ బిగ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, ఎవ్రీబడి. వెన్ నేను టీనేజ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గరనే వర్క్ చేశాను, పెద్ద డైరెక్టర్స్. సో వాళ్ళు నన్ను ఒక హీరోయిన్గా చూడలేదు, ఎప్పుడు చిన్నపిల్లగా చూసారు. మలయాళం ఇండస్ట్రీ ఏమని పిలుస్తుంది మేడం మిమ్మల్ని? అంజునా? అంజు. అక్కడ అంజునే. తమిళ్ అంజు. Mm. అంటే ఒక్కొక్క హీరోయిన్ కి ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక మంచి నేమ్ పెట్టుకుంటారు కదా. నా యాక్చువల్లీ మై రియల్ నేమ్ ఇస్ పార్వతి. సో దట్ వాస్ మై రియల్ నేమ్. సో మై ఆంటీ నాకు ఈ పెట్ నేమ్గా అంజు అని పెట్టారు. సో మై సిస్టర్ యూస్ టు కాల్ అదే నేమ్ కంటిన్యూ అయిపోయింది. అదే కంటిన్యూ అయిపోయింది. సో మై కజిన్ సిస్టర్ అండ్ ఆల్ నన్ను పారు అని పిలుతారు. బట్ ఇన్ ఇండస్ట్రీ దే యూస్ టు కాల్ మీ ఫ్రమ్ ద చైల్డ్ అంజు. బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫిలిం బ్యాక్గ్రౌండ్? My auntie, my father's younger sister, she was an actress. Okay, ekkada Tamil madam? Tamil. Jaya. My uncle is he's still a director only, Guganathan ani. Chala movies chesaru, like Rajini to chala Tamil heroes. మై ఆంటీ, మై అంకుల్, ఎవ్రీబడి ఇస్. ఆంటీ ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు యాక్ట్ చేయలేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు లాంగ్ బ్యాక్. బట్ అంజు గారు బాగా పీక్ లో ఉన్నారు ఒకనొక టైంలో యాజ్ ఎ హీరోయిన్ గా. అలాంటిది అంత పెద్ద హీరోయిన్ అయిపోయి ఒక విలన్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆ టైంలో అసలుకి పెద్ద న్యూస్ మీ మ్యారేజ్ కూడా. ఎలా మేడం, ఎలా అయింది అసలు? యాక్చువల్లీ దట్ టైమ్ ఐ వాస్ లైక్, నాకు ఒక వైపు ఇంట్రెస్ట్, I mean, I had a very little interest working in, so I wanted to get a family and I want to settle down. Okay. And I was just thinking about like that. అంటే అదర్స్ చూసి అనిపించింది నాకు కూడా ఒక ఫ్యామిలీ కావాలి, పిల్లలు ఉండాలి అట్లా అనిపించిందా?
like that. But అంతే కదా. that time is like I was not matured enough to think about anything. నాకు అప్పుడు ఎంత ఒక 19 years only. I was 18-19 that time. So I didn't have much of a matured థింకింగ్ అండ్ ఆల్ నాకు అప్పుడు లేదు. సో ఒక కన్నడ మూవీ చేశాను, రేంజర్ అని. సో ఫస్ట్ ఆ ఫిలింలో ఆ గెస్ట్ అపియరెన్స్ వందు మాలాశ్రీనే చేయలే. సో వాళ్ళకి డేట్స్ లేదు. దట్స్ వై ప్రభాకర్ హీ కేమ్ అండ్ డిడ్ దట్ క్యారెక్టర్. సో దట్ టైమ్ హీ ఆస్క్డ్ మీ, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ కన్నడ మూవీస్? I said, yeah, I'll work in Kannada movies. So that time he wanted me to work in King movie. So that time he came and asked me that he wants to get married to me and everything. ఇమ్మీడియట్ గా మూవీ అయిపోగానే మూవీ అయిపోగానే వర్క్ చేస్తున్నాను, అప్పుడే వాళ్ళు నా దగ్గర వచ్చి he asked me. So that time I was not interested. I didn't want to get married and all that. So I thought లేదు నా అమ్మతో చెప్పాలి, అడగాలి అని చెప్పేసి. దెన్ మై మదర్ కేమ్ అండ్ షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ మీన్ షీ డidn't like it. సో దట్ టైమ్ I thought, okay, let me finish this movie and let me get a life, I mean a family life. So that like that only I went into that problem. బట్ అమ్మ ఒప్పుకోలేదు. లేదు, మరి మళ్ళీ మీ ఇద్దరికి ఎక్కడ కనెక్షన్ సెట్ అయింది మేడం? ఆ మూవీలోనే, అదే మూవీలో. ఓకే, అదే మూవీ అయిపోయి వెనక్కి వచ్చేసారు కదా. ఇంకా నేను ఇక్కడ రాలేదు. నేను ఐ వెంట్ ఆఫ్ టు బెంగళూరు బికాస్ ఐ వాంటెడ్ టు కన్విన్స్ మై మదర్ సమ్హౌ. ఓ, మీరు నచ్చారు ప్రభాకర్ గారు. సో ఐ వాంటెడ్ టు కన్విన్స్ మై మదర్. So it is not like I fell in love and all. It is not like that. I respect him. So that time he was like, okay, naku everyni na meedu chala caring. If they care about me means I will really look into it, because I was in the family. అమ్మాయిలు ఆ ఒక్క విషయం దగ్గరే పడిపోతారు. Because I'm into this family background. I like caring. I like this I mean love and everything. So I was like, okay, okay. He said that he doesn't have anyone. వాళ్ళు మ్యారేజ్ బ్రేకప్ అయిపోయింది, వాళ్ళు వైఫ్ డివోర్స్ అయిపోయింది అని చెప్పి నా దగ్గరే చెప్పేశారు. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్, ఓకే ఓకే, ఫ్యామిలీ లైఫ్. బికాస్ ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ లైక్ ఫ్యామిలీ లైఫ్. ఎన్నిసారి నేను ఈ ఇండస్ట్రీలో ఉండిపోతాను అని నేనే ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాను. మీకు తెలియదు అప్పటికి 2 పెళ్లిళ్ళు అయిపోయాయి, 4 పిల్లలు? నాకు 2 పెళ్లిళ్ళ గురించి నాకు తెలియదు. ఒక్క పెళ్లి గురించి నా దగ్గర చెప్పారు బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేశారు మీరు? యాక్సెప్ట్ చేశాను. బికాస్ ఐ వాంటెడ్ టు, ఓకే, లెట్ మీ గెట్ సెటిల్ డౌన్. ఐ మీన్ లైక్ గెట్ మ్యారీడ్ టు హిమ్, లైక్ హ్యావ్ ఎ ఫ్యామిలీ లైఫ్. అండ్ so that after going there only, little by little, I just come to know that this is not the correct age and correct place for me. Because my character. ఎప్పుడు అనిపించింది అలా? అక్కడ వెళ్ళి నేను అప్పుడు 3 months ప్రెగ్నెంట్. సో అప్పుడే నాకు ఈ ఫస్ట్ వైఫ్ గురించి నాకు తెలుసు. ఐ మీన్ నాకు అప్పుడే నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత చెప్పారు నాకు పెళ్లిళ్ళు అయిపోయినాయి అని. షాక్ అయ్యారు మీరు? షాక్, బికాస్ వాళ్ళు సన్నే అప్పుడే చూసాను నేను. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్, నాకు కొంచెం షాక్ అయిపోయింది అప్పుడు. సో దెన్ ఐ సెడ్, ఓకే, forget it. Then I wanted, but after that we had some misunderstanding and everything. Then I thought, okay, maybe that is not my right place. అందుకే నేను పాపని తీసుకుని మా అమ్మ దగ్గర వచ్చేసాను. అప్పటికి డెలివరీ అయిపోయారు? డెలివరీ. బాబు కదా? బాబు అర్జున్. సో ఐ టుక్ మై సన్ అండ్ ఐ కేమ్ ఆఫ్ టు మై, బట్ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ అ లాట్. అంటే మ్యారేజ్ అయిపోయినా 1 year ఉన్నారు అంతేనా? 1.5 years. 1.5 year లోనే విడాకులు తీసుకోవాలి అన్నప్పుడు అమ్మ కానీ నాన్న కానీ మీరు కానీ
ఏంటి మేడం ఏం ఆలోచించాల్సి వచ్చింది అసలుకి? సో నాకు చాలా అప్పుడు చాలా డిప్రెస్డ్ అయిపోయాను ఆ టైంలో, బికాస్ దట్ ఈస్ నాట్ ద రైట్ ఏజ్ ఫర్ మీ టు అండర్గో సచ్ ట్రామటైజ్డ్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ టైమ్ ఐ వాస్ చాలా కష్టం అయిపోయింది. మా అమ్మ నాన్న అందరికీ, ఫ్యామిలీ మొత్తం, బికాస్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. సో అండ్ ఎలాగ చెప్పాలి, నేను వెరీ క్లోజ్ టు మై బ్రదర్స్, మై డాడ్, మై మదర్, ఎవ్రీబడి. సో వాళ్ళకి నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఐ మీన్ థింక్ చేసినప్పుడే వాళ్ళకు చాలా బాధపడుతుంది. దెన్ ఐ వాంటెడ్ టు, because I don't want to think about that is finished. I can't think about that. I have to think about my son. So I wanted to become strong. అలాగే నేను స్ట్రాంగ్ కొంచెం నేను మెంటలీ స్ట్రాంగ్ అయిపోయాను. బట్ ఎప్పుడు మరి ఆ 1.5 year లో డైవర్స్ తీసుకుందాం అన్నప్పుడు కూడా ప్రభాకర్ సార్ చెప్పలేదు? అంటే ఇక్కడ మాకు కన్నడ ప్రభాకర్ అంటారు, కన్నడలో టైగర్ ప్రభాకర్ అంటారు. చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు ఆయన. కన్నడ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక దేవుళ్ళలాగా అంత హెల్ప్ చేసేవాళ్ళు ప్రజలకు కూడా. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా కింగ్ ఆయన, బట్ పర్సనల్ లైఫ్లో ఫెయిల్యూర్ అని చెప్తుంటారు అందరూ కూడా. మరి మీరు ఉండి జరిగింది ఏందో జరిగింది, ఓకే ఐ ఆమ్ విత్ యూ, నో ప్రాబ్లం అని చేంజ్ చేసుకోవచ్చు కదా ఆయన, మీరు ఎందుకని? లేదు, వాళ్ళ క్యారెక్టర్ అలాగే లేదు. వాళ్ళు వెరీ కమాండింగ్ క్యారెక్టర్, వెరీ లైక్ డామినేటింగ్ క్యారెక్టర్, లైక్ దట్. వాళ్ళు అడ్జస్ట్ చేసిన ఒక క్యారెక్టర్ లేదు. ఇఫ్ హీ హ్యాడ్ సచ్ ఎ క్యారెక్టర్ మీన్స్ వీ వుడ్ హ్యావ్ బీన్ టుగెదర్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఆల్సో. హీ వుడ్ హ్యావ్ బీ విత్ మీ. అండ్ వాళ్ళకి నేను, ఇఫ్ యూ లైక్ యూ స్టే విత్ మీ, ఇఫ్ యూ డోంట్ లైక్ యూ గో, దట్ వాస్ హిస్ క్యారెక్టర్. సో దెన్ ఐ వాంటెడ్, because I took that wrong decision. I can suffer, but I don't want my son to suffer there. అందుకే నేను అలాగే ఒక డెసిషన్ తీసాను. సో దట్స్ వై ఐ టుక్ మై సన్ అండ్ ఐ కేమ్ ఆఫ్. బట్ ఆయన అప్పటికి చాలా ఒక హీరోకు ఉన్న ఇమేజ్ ఉంది, ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఆయన. అక్కడ ఫైనాన్షియల్గా మీరు కొంత ఏమన్నా లబ్ధి పొందారా మేడం ఆయన దగ్గర నుంచి ఏమైనా ఫైనాన్షియల్? నో, ఐ నెవర్ టుక్. నేను ఒక సింగిల్ రూపీ కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోలేదు. ఎందుకు? బికాస్ ఐ యామ్ నాట్ ఎ డిపెండెంట్ క్యారెక్టర్. నేను ఎవరితోనే, ఇఫ్ ఐఎమ్ అట్ హోమ్, యాజ్ ఎ వైఫ్ గా యు హావ్ రైట్స్. నో, ఇఫ్ ఈవెన్ యాజ్ ఎ వైఫ్ ఆల్సో, ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ ఐ యూస్ టు కాల్ నేను మా అమ్మని ఫోన్ చేసి మా చెన్నై నుంచి తీసుకోమని చెప్తాను. ఇఫ్ ఐ వాంట్ సంథింగ్, లైక్ ఇఫ్ ఐ వాంట్ సమ్ డ్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ యూస్ టు కాల్ మై మదర్. ఐల్ టెల్ హర్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ నెవర్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్. మ్యారేజ్ అయినప్పుడు కూడా అసలు మా మ్యారేజ్ కూడా అందరికీ తెలిసిన మ్యారేజ్ కూడా కాదు. ఓన్లీ విత్ మై రిలేటివ్ ఇట్ వాస్ లైక్ he was not interested in getting married to me also that time. He was like, if you want you stay, I can't get married to you. Okay. It was like that. So because of my mother's compulsion only, he got, I mean, it was not marriage also, it was like one engagement kind of a thing. Living together laga. Yeah, that's it. ఎంత మేడం 17 years కే ప్రెగ్నెంట్ అయ్యారు కదా? 18 కి. అప్పటికి ఆయనకు ఒక 48 ఉంటుందా? ఉంటుంది. దాదాపు 30 years డిఫరెన్స్ ఇద్దరి మధ్య. నేను అదే చెప్తాను, నేను ఈ ఏజ్ అదంతా నేను చూడలేదు. నేను ఒక ఫ్యామిలీ, ఒక కేరింగ్ పర్సన్ అలాగే చూశాను నేను. బికాస్ ద వే హీ స్పోక్ టు మీ ఇన్ ద బిగినింగ్, ఇట్ వాస్ లైక్ దట్. సో ఐ థాట్ ఓకే, మేబీ దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, హీ ఈస్ అ వెరీ కేరింగ్ పర్సన్. సో అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలిసిపోయింది, ఓకే హీ గాట్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ ఆల్సో. సో దట్ ఇట్ వాజ్ నాట్ suitable for me. I'm not from that background. No ma, but real life లో చాలా మందికి హీరో అయ్యారు కదా ఆయన. ఎందుకని ఎస్పెషల్లీ మీ ముగ్గురు ఎవరైతే ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, ఈ ముగ్గురికి మాత్రం ఎందుకు విలన్ అయ్యారు ఆయన రియల్ లైఫ్ లో? I really don't know, because
ఐ డోంట్ నో అబౌట్ ఫస్ట్ వైఫ్ ఎలా సెపరేట్ అయిపోయారని నాకు తెలీదు. సెకండ్ వైఫ్ జయమాల Actress ఆమె కూడా. యాక్ట్రెస్ జయమాల, వాళ్ళకి ఒక డాటర్ కూడా పాప ఉంది ఉంది. పాప. బట్ షీఈస్ గ్రోన్ అప్ నౌ. దట్ టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ హౌస్, దట్ బేబీ, దట్ చైల్డ్ యూస్ టు కమ్. షీ వాజ్ అబౌట్ 8-9 years అప్పుడు. సో అది ముందే వాళ్ళు సెపరేట్ అయిపోయాడు. 14-13 years దే వర్ టుగెదర్ అండ్ దే గాట్ సెపరేటెడ్, his wife and but I don't know, actually with me this has happened. Chala he's kind of a possessive character, vaadu or commanding, dominating character, and it was not suitable for me that time. I tried to adjust a lot, but nanu ekkudu na intuko he will not send me to my home and everything. ఓకే. So only my dad can come and see me. అలాగే అయిపోయింది. సో ఇట్ వాస్ లైక్ వన్ చాలా ఫ్రస్ట్రేటింగ్ అయిపోయింది నాకు. అండ్ ఐ జస్ట్ లుక్డ్ ఓన్లీ ఫర్ మై సన్. ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ దేర్ ఇన్ దట్ సిచ్యువేషన్. అందుకే నేను పాపని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. బాబు ఎప్పుడైనా అడిగేవాడా నాన్న ఎలా ఉన్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేది కనెక్షన్ బతుకున్నంత కాలం? హీ నోస్, వాళ్ళకి తెలుసు, బట్ హీ నెవర్ ఆస్క్డ్ మీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. బికాస్ ఒక 5-6 years ఉన్నప్పుడే మా అమ్మ చెప్పింది అర్జున్కి ఫాదర్ ఫొటోస్. బికాస్ నా సన్ ఒక 2 years ఉన్నప్పుడు వాళ్ళు డెత్ అయిపోయింది, ప్రభాకర్. సో హీ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంట్రాక్షన్. హీ నెవర్ న్యూ. బికాస్ ఒక 3 months బేబీ ఉన్నప్పుడే నేను తీసుకొచ్చాను ఇక్కడికి. సో హీ డజంట్ నో అబౌట్, హీ డజంట్ నో ఎనీథింగ్ ఆయన అబౌట్ తర్వాత ఫాదర్స్. ఫోన్ చేయటం కూడా లేదు, బాబు ఎలా ఉన్నాడు ఏంటి? నథింగ్. దట్స్ వై ఐ వాస్ సో యాంగ్రీ. అందుకే కోపం కొంచెం. కోపం నాకు. బట్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి No. హెల్త్ జాగ్రత్త ఇవాళ మీరు కూడా చెప్పడం కూడా అంటే ఎక్కువ వినపడింది ఏంటంటే బయట ఇల్లీగల్ కనెక్షన్స్ ఎక్కువగా పెట్టుకోవటం వల్ల వైఫ్స్ తట్టుకోలేక బయటకు వచ్చేసారు. That was there. కరెక్ట్ అమ్మా? Yeah, it was because ఎక్కువ మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉండేవి, బయట అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకునేవాడు చెప్పిన నాకు కూడా చాలా రూమర్స్ అలాగే వచ్చింది. బట్ ఈవెన్ దో ఐ డెంట్, అదన్నీ నేను సీరియస్గా ఐ నెవర్ టుక్ ఇట్ దట్ వే. ఐ థాట్ మేబీ హీ విల్ చేంజ్. He might be a, I mean, I thought inner he might be a different character. So it was like that time it was a wrong decision. బట్ లైఫ్ అంతా మీది స్పాయిల్ అయింది అనుకోవచ్చా? ఆ తర్వాత మ్యారేజ్ కూడా చేసుకోలేదు కదా మీరు కూడా? లేదు. ఎందుకని అంత డిసిషన్ తీసుకున్నారు? నాకు ఎందుకంటే ఇష్టం లేదు. 18 years కే అన్ని అయిపోయింది. ఇంట్రెస్ట్ లేదు అయిన తర్వాత. ఐ వాస్ ఆ తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను వర్కింగ్లో. సో ఐ వాంటెడ్ టు డైవర్ట్ మై సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మై వర్క్, మై ఫ్యామిలీ. దట్స్ ఇట్. సూపర్ గ్రేట్. ఒక ఉమెన్ గా మీకు ఎంత ఓపిక ఉందో, అంటే మీకే కదా నిజంగా చాలా మంది ఆడవాళ్ళకి ఓపిక ఒప్పుకోవచ్చు. లైఫ్లో అన్ని సాడ్ సిచ్యువేషన్స్ చూసి 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 ఈవెన్ దో మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ లోపల ఎంతో బాధని మింగేసుకొని ఓ మై గాడ్. బట్ మేడం రియల్ లైఫ్లో కన్నడ ప్రభాకర్ గారి గురించి మాకైతే తెలియదు, అంటే మేము చూడలేదు కాబట్టి. రియల్ లైఫ్లో విలన్గా ఉంటారు కదా ఆయన అన్ని సినిమాలలో. రియల్ లైఫ్లో కూడా ఓన్లీ వైఫ్లకే విలనా లేకపోతే అందరికి విలనా? కన్నడ పీపుల్కి కూడా? లేదు, అక్కడ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. సో ఎవ్రీబడి లైక్స్ ప్రభాకర్ దేర్. ఓకే. బికాస్ ఇంట్రాక్షన్ అలా చేస్తారు వాడు ఫ్యాన్స్ను. సో ఇట్ వాస్ లైక్, సో మీరు చెప్పారు కదా గాడ్ చారిటీ చేస్తారు. సో ఇట్ వాస్ లైక్ దట్. బట్ ఓన్లీ ఆన్ ద పర్సనల్ లైఫ్ హీ వాస్ నాట్ దట్.
ఓకే విత్ ఇట్. బట్ ఆయన చనిపోయే టైంకి ప్రాపర్టీస్ ఉన్నాయా మేడం అసలుకి? నాకు తెలియదు, నాకేమి ఆయన తర్వాత నాకేమి కనెక్షన్స్ లేదు. నా అక్కడ ఒక ప్రొడ్యూసర్నే నాకు కాల్ చేసి చెప్పారు ఇలాగ అయిపోయింది అని. సో దట్ టైమ్ ఆల్సో మై మదర్ షీ వాంటెడ్, ఈవెన్ దో షీ వాజ్ సో యాంగ్రీ విత్ హిమ్, షీ సెడ్ పాపని తీసుకొని వెళ్తాం, బాబుని తీసుకొని చూద్దామని. చూద్దాం. ఐ సెడ్ నో, ఐ వాజ్ సో స్టబ్బన్, ఐ సెడ్ నో. కాల్ తీసేసారా మేడం చనిపోయే టైంకి? కాల్ తీయకపోతే బతకరు అని చెప్పారంట కదా హాస్పిటల్లో. నా ఒక ప్రొడ్యూసరే నాకు చనిపోయే టైంకి 2 legs తీసేయాలి. నాకు అదని తెలియదు నాకు. I don't know anything about that. Only this producer called me and he said he had a heart attack in the hospital and he's no more. So నాకు అప్పుడు చాలా I felt bad really. Then but I didn't want to go and see and everything because I had so much of anger in me. I think at the age of 48 or 47 he is no more, I think. Yeah. మీరు రీజన్ అంటే హార్ట్ అటాక్ ఒకటేనా? ఎక్కువ డ్రింక్ చేసి కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. బోత్ ద కిడ్నీస్ ఫెయిల్ అని చెప్పన్నారు. వాళ్ళు అప్పుడే షూటింగ్ టైంలోనే యూస్ టు డ్రింక్ అ లాట్. Maybe because of his bad experience and depression, everything, he was like that. So we can't, మనకు ఏం వాళ్ళు ప్రీవియస్ లైఫ్ గురించి నాకేం తెలియదు. So I don't know anything what is going on. Even though I was young and I used to ask him what is your problem and everything, but he never shared anything to me. He never shared anything about his depressed kind of his previous problems, and he never shared it to me. అసలు చెప్పరు. So that's what he's like on. He's also one stubborn character. నిజంగా లైఫ్ అంటే ఏంటి అనిపించుంటుంది ఆయనకు కూడా. ఎన్ని హైట్స్ చూసారు ఆయన. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇవంతా తెలుగులో ఐ థింక్ మోర్ దెన్ 30 ఫిలిమ్స్ చిరంజీవి గారి కాంబినేషన్. పసివాడి ప్రాణం ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అక్కడ. He's a see, that's what, as I don't know his personal life and I don't want to talk about his personal character and everything, but as an actor he's a very dedicated person, very like very perfectionist and everything. I admire that a lot. As an actor I really admire that a lot. అలా చూసే మీరు పెళ్లి చేసుకున్నారు కదా. అది నేను అప్పుడు కాదు, ఇప్పుడు నా మైండ్లో ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, హార్డ్ వర్కర్. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా బట్ హీ యూస్ టు బీ వెరీ ప్రామినెంట్ టు ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. హీ నెవర్ excused, give any excuse for the work thing and all. So that and all, I will never complain about that. అసలు ఇప్పుడు కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీతో ఏం కనెక్షన్స్ లేదు. ఫస్ట్ వైఫ్ కానీ సెకండ్ వైఫ్ కానీ అప్పుడే కాదు నాకు. I never used to speak to సెకండ్ వైఫ్ యాక్ట్రెస్ కదా. హార్డ్లీ ఒక 3 times నేను సెకండ్ వైఫ్ తో మాట్లాడాను. ఓకే. సో ఫస్ట్ వైఫ్ ఏమి కనెక్షన్ లేదు, నేను మాట్లాడు కూడా లేదు వాళ్ళతో. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్. సెకండ్ వైఫ్ అంటే యాక్ట్రెస్ కాబట్టి ఒకే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక 3 times షీ స్పోక్ టు మీ, దట్స్ ఆల్. సో ఇప్పుడు అంత అసలు ఫ్యామిలీ టచ్ లేదు ఇంకా. లేదు, ఏం లేదు. బట్ ఎప్పుడన్నా ఇప్పుడు బాబుకి ఎక్కువ ప్రభాకర్ గారి స్టైల్ వచ్చిందా లేకపోతే మీ స్టైల్ వచ్చిందా? ఫేస్ అని నా హీ లుక్స్ మీ లైక్ మీ ఓన్లీ, బట్ వాళ్ళు ఫిజిక్ అంతా ఫాదర్, టాల్, ఒక నా బాడీ అదంతా లైక్ ఫాదర్ ఓన్లీ. బట్ స్మైల్ ఫేస్ మీద వచ్చేసి నేను వాళ్ళ ఫాదర్ కూడా హిట్ అయింది స్క్రీన్ మీద, అందుకే కదా ఆ టాల్ బాడీ, ఆ టైంలో ఆ జిమ్ బాడీ ఆయనే చేశారు, ఎవరు చేయలేదు కూడా. మేబీ బాబు ఛాన్సెస్ ఉన్నాయా హీరో అవటానికి నెక్స్ట్? I mean, like, I had some offers, but I'm not interested. Even he's also not interested. Why? He wanted to do something other than this field. అంటే he's a football player. ఫుట్బాల్ ప్లేయర్. ఓకే.
సో హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఆన్ ద స్పోర్ట్స్ అండ్ హీస్ గోయింగ్ అండ్ ఒక అమెరికన్ కంపెనీలో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారు ఫుట్బాల్ని. సో లైక్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ హిమ్. వాట్ ఎవర్ హీ లైక్స్ లెట్ హిమ్ డూ ఇట్. సూపర్. అంజు గారు, అట్ ది ఏజ్ ఆఫ్ 18 అన్ని స్ట్రగుల్స్ చూశారు లైఫ్లో. ఒక మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అసలుకి ఇక్కడ డిఫరెన్స్ లేదు. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? లైఫ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లైఫ్. నాకు మాత్రమే కాదు, అందరికీ హ్యాపీనెస్సే లైఫ్ కాదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. అప్పుడే నాకు మనందరికీ ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ వస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు గో అప్స్ అండ్ డౌన్స్. సో దట్ ఈస్ లైఫ్. అండ్ చాలా మంది అమ్మాయిలు కొన్ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుంటారు. అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ముందైతే నథింగ్, ఏ ప్రాబ్లం అయినా కానీ అంటే మేజర్ అవ్వక ముందే ప్రెగ్నెంట్ అయ్యి పెళ్లి చేసుకొని అంత పెద్ద స్టార్ అయ్యి, మీరు కూడా పెద్ద స్టార్ అప్పటికి, ఏజ్ కన్నా కూడా మీరు ఒక పెద్ద హీరోయిన్ ఆ టైంకి. అది పర్సనల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడుతుంది కొంత. ఇది తెలియకుండా మనం యాక్ట్ చేయలేం సరిగా, దానికి 100% ఇవ్వలేం, న్యాయం కూడా చేయలేం కదా. అది అంతా ఎన్ని రోజులు పట్టింది మేడం దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి యాక్టింగ్ చేయడానికి మీకు? 1 year పట్టింది. 1 year డిప్రెషన్ అని ఉన్నారు. డిప్రెషన్ అండ్ 1.5 years నేను యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసాను కదా. సో మళ్ళీ నేను యాక్టింగ్ రావాలి అంటే నేను ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. I have to get contacts and everything. Again, I have to do good characters. I have to come up again. సో అదన్నీ నాకు ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను చేశాను. మీ టైంలో ఏంటంటే వన్స్ ఇఫ్ యూ గెట్ మ్యారీ సమ్వన్, ఓకే మేబీ ఇంక యాక్ట్ చేయరు, ఇంకా క్లోజ్ ద స్టోరీ. ఎస్, ఇట్ వాస్ లైక్ దట్. సో ఇప్పుడు మ్యారేజ్ చేసినా కూడా హీరోయిన్గా చేస్తారు, బట్ దట్ టైమ్ పెళ్ళి అయితే ఫినిష్డ్, కెరియర్ ఫినిష్డ్. సో నో మోర్ యాక్టింగ్, దట్స్ ఇట్. వాళ్ళు రిటైర్ అయిపోయారు పెళ్ళి అయితే. సో ఐ హ్యావ్ టు బ్రేక్ దట్ అండ్ కమ్ అగైన్. సూపర్. అంజు గారు, ఆ టైంలో మీరు ఒక పెద్ద హీరోయిన్ కదా, ఇంత పర్సనల్ లైఫ్లో ఇంత డిస్టర్బ్ అయ్యి 1.5 yearలోనే మ్యారేజ్, బాబు, డైవర్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, చాలా స్ట్రాంగ్గా ఉండని మీకు బాగా ధైర్యం చెప్పిన యాక్టర్ అంటే హీరో కానీ మలయాళం వల్ల తమిళ వల్ల? బోత్, ఇద్దరు. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు. మళ్ళీ నాకు చాలా సపోర్ట్ చేసింది మలయాళం అండ్ తమిళ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, ఎవ్రీబడి. బికాస్ వితౌట్ దెమ్ ఐ వుడెంట్ హ్యావ్ కమ్ అగైన్ ఇన్ దిస్ ఫీల్డ్ అగైన్. I would have taken some other job or something like that. So everybody supported me in a good way. My parents, my family, my industry. They want me to come back again. బట్ ఆ 1.5 yearలో సంపాదించిందంతా ప్రభాకర్ గారి వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సేఫ్గా ఉన్నారా ఇప్పుడు? కొంచెం, బికాస్ I stopped acting కదా, so I lost something, but it doesn't matter. But నా లైఫ్ నాకు I thought maybe my life, that's it, finished. I also thought like that. సూసైడ్ చేసుకోవాలా? No, not suicide and all. I thought okay, my marriage ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంది, I have to face it, I have to go through like this. అలాగే నేను మైండ్లో I was thinking like that. Then I thought okay, maybe this is not the right thing for me. I have to come back. I have to do something. I have to do at least for my son, not for my sake, at least for my son I have to do something. Because వాళ్ళు నా సన్కి నా మాత్రమే ఉన్నారు. No father, like my parents, they are almost, I mean, they're old and everything. Taking care of you. So I want him to be like, I have to be a role model for him. I shouldn't be, okay, నాకు నా లైఫ్ పోయింది అని నేను ఒక్క కార్నర్లో కూర్చుంటే మొత్తం వాళ్ళ లైఫ్ కూడా పోయింది అప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అలాగే నేను I just took a again, I mean, took a turn
I did this. సన్ మీలాగా సెన్సిటివా లేకపోతే Yes. నాన్నలాగా Very టైగరా? nalage sensitive. సెన్సిటివా? అవును. ఓ మై గాడ్. Very sensitive he is, because as a best friend, as a mother, like వాళ్ళు నన్నే అక్కనే పిలిపిస్తారు. I mean, he used to call me akka only. ఓకే. He calls my mother amma, my daddy appa. He calls me akka. My brothers, he calls me anna. ఓకే. So he was like, he's very sensitive because one side is me and another side is my mother. So he used to see that how sensitive we are. So like that he was. బట్ అమ్మాయిలకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉన్నప్పుడు లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా పెద్ద సేఫ్టీ ఏం కాదు మీ టైంలో అంతా కూడా అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీరు బాగా దెబ్బతిన్నారు కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 18. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా మేడం? లేదు. లేదు. నాకు అలాగే ఎవరు డిస్టర్బ్ చేయలేదు. బికాస్ దట్స్ వై ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ. సో ఎవ్రీబడి వాస్ లైక్ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. దే రియలీ కేర్డ్ అబౌట్ మీ. సో ఐ డెంట్ హ్యాడ్ ఎనీ ట్రబుల్ ఇన్ దిస్ థింగ్. గ్రేట్. దట్స్ వై ఇప్పుడు కూడా నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నదానికి రీజన్ బికాస్ దే రెస్పెక్ట్ మీ స్టిల్ నౌ. అందుకే నేను ఐఎమ్ జస్ట్ స్టిల్ కంటిన్యూయింగ్ మై వర్క్. మీ ఫ్రెండ్స్ ఏమంటారు మిమ్మల్ని కనపడితే? ఐరన్ లేడీ అని చెప్తారా? Even on their ringtone, I mean, they have saved my name as Iron Lady. ఓకే. Super girl, Iron Lady, my nickname. నిజంగా ఐరన్ లేడీ. నిజంగా. అన్ని చూసి లైఫ్ లో చూడండి, అంత స్మైల్, అంత బ్రైట్ గా, హ్యాపీగా. ఈవెన్ ఆన్ ద షూటింగ్ స్పాట్ ఆల్సో ఇప్పుడు కూడా అందరూ చెప్తారు, ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే I can see only one reaction in Anju's face, always smiling. నేను నవ్వుతూనే ఉన్నాను always. Okay. Because see, everybody have problems. So I don't think that we should carry their problems and go. I have to keep it loose. అంతే. Be happy. Life is very short. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి. That's it. Take it everything cool, happy. Take your life, enjoy. Be on adventure. Okay. Travel a lot. Eat good food. Okay. Be happy. సో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారా? బాగా ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఓన్ డ్రైవింగ్ లేకపోతే? ఓన్ డ్రైవింగ్. దెన్ ఐ యూస్ టు ట్రావెల్ అబ్రాడ్. నాకు ఫారిన్ కంట్రీస్ అవన్నీ చాలా ఇష్టం. ఐ ట్రావెల్ అ లాట్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, హీరోయిన్గా చేశారు, ఇప్పుడున్న హీరోస్ అమ్మగా కూడా చేస్తున్నారు. ఇంకా అందమైతే తగ్గిపోలేదు, అలానే ఉంది. మహేష్ బాబు ఎలా ఉన్నాడో నవ్వితే అలానే ఉన్నారు. సేమ్ మహేష్ బాబు కలర్. సో ఇఫ్ ఐ గెట్ ఎనీ తెలుగులో చేయొచ్చు కదా అమ్మ రోల్స్, అక్క రోల్స్. ఆపర్చునిటీ, ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ ఐ విల్ డెఫినెట్లీ వర్క్. ఓకే. యు ఆల్సో నిజంగా తెలుగులో ఉన్న డైరెక్టర్స్ అండ్ తెలుగులో ఉన్న హీరోస్, అంజు గారు అందరికీ తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా చూసిన అంజు గారు, హీరోయిన్గా ఉన్న మన అంజు గారు ఇప్పుడు తెలుగులో యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకన్నా అందమైన అమ్మ ఎక్కడన్నా దొరుకుతుందా ఎవరికైనా? ఏ హీరోకైనా దొరుకుతుందా? ఐ రియల్లీ లైక్ వర్కింగ్ ఇన్ తెలుగు మూవీస్. ఎక్కువ కామెడీ ఎక్కువ చేస్తారా, ఎమోషనల్ ఎక్కువ చేస్తారా? ఎమోషనల్. ఓ, అట్లయితే అమ్మకి కావాల్సింది కూడా ఎమోషనల్. ఎమోషనల్ అండ్ ఐ లైక్ నెగటివ్ క్యారెక్టర్స్. ఓ, నాకు చాలా ఇష్టం నెగటివ్ క్యారెక్టర్స్. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నెగటివ్ క్యారెక్టర్స్. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ సీరియల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే యూస్ టు ఆస్క్ మీ, యూ వాంట్ టు డూ పాజిటివ్ క్యారెక్టర్, నెగటివ్? ఐ సెడ్ ఐ వాంట్ టు డూ నెగటివ్ క్యారెక్టర్. ఇంత అందంగా ఉన్నారు, మీతో నెగటివ్ క్యారెక్టర్స్ ఎవరైనా చేస్తారా? అందంగా ఉన్నప్పుడే చాలా, ఐ మీన్ యూ కెన్ గివ్ రియాక్షన్స్, యూ కెన్, I mean, like, you can look beautiful and you have to be, I mean, you can be like deadly. సో ఇప్పుడైతే తమిళ్లో బాగా బిజీగా ఉన్నారు. తమిళ్. ఇప్పుడు ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాను జెమినీకి, ఓకే, గీతాంజలిని.
సో తమిళ్లో జీ తమిళ్ విద్యా నంబర్ 1 చేస్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ నెక్స్ట్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ మూవీ, తమిళ్ మూవీ. యా, యోగి బాబు. యోగి బాబు డైరెక్టరా? No, he's doing as a hero in that movie. Oh, you were the hero in that No, movie? నేను హీరోయిన్ With కాదు. యోగి బాబు ఫేర్? No, ఒక 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంది ఆ మూవీలో. ఒక మై క్యారెక్టర్ యోగి బాబు అండ్ 3 మోర్ క్యారెక్టర్స్. సో ఐఎమ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. బట్ ఇంత బిజీగా ఉంది కూడా తెలుగులో వస్తే చేయాలని ఉంది. అవును, నాకు తెలుగు అంటే ఇష్టం బాగా. ఇష్టం. తెలుగు కూడా వచ్చు. ఇప్పుడు కాదు, నాకు చాలా ఇయర్స్ నుంచి నాకు ఇష్టం తెలుగు మూవీస్. బికాస్ ఐ వాచ్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? దసరా. ఓ, అయితే అసలు రెగ్యులర్ గా వచ్చే మూవీస్ ఫాలో అవుతారు బానే, కొత్త కొత్తవి కూడా. వాచ్ ఆల్ మూవీస్. మహేష్ బాబు ఏ సినిమా చూసారు లాస్ట్ గా? కీర్తి సురేష్ సర్కార్ వారి పాట. సర్కార్ వారి పాట. దట్ వన్ ఐ వాచ్డ్. ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది, మహేష్ బాబు అమ్మగా అనిపించిన సినిమాలో ఏ క్యారెక్టర్ అనుకుంటారు మీరు? చాలా ఉంది. మీరు వస్తే నదియా గారికి కాంపిటీషన్ అవుతారు. నది. I liked Nadia's roles also in that. స్టైలిష్ మదర్ అన్నమాట. సూపర్. నిజంగా అంజు గారికి క్యారెక్టర్స్ మనం ఇవ్వాలి అనుకుంటే ఇస్తే చాలా మంచి రోల్స్ ఆమెకి ఇవ్వచ్చు కూడా, ఎందుకంటే మంచి అమ్మ, ఎమోషన్ పండించే అమ్మ. నేను చెప్తే వినరు, మీరు కూడా చెప్పాలి వాళ్ళకి. ఎస్, నాకు మంచి క్యారెక్టర్స్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ కాల్ టు రోషన్ నంబర్. ఎస్, ప్లీజ్ కాల్ మిస్టర్ రోషన్స్ నంబర్. And he said that he will take care of my dates and everything. I will take care of your properties also. Yes, no problem. No, doesn't matter at all. ఇప్పుడే చెప్పండి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఏమో చెప్పేస్తే నేను వెళ్ళేటప్పుడు చూసుకుంటే వెళ్తాను. కొన్ని ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో లేదు, కేరళలో కొంచెం ప్రాపర్టీస్ ఉంది. యు ఆర్ వెరీ హ్యాపీ. ఎస్, ఫైనాన్షియల్ వైజ్ కూడా ఓకే. వర్క్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. గ్రేట్ మేడం. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు చాలా మంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది లైఫ్ లో చిన్నది జరిగితేనే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే రోజు, అది చాలా తప్పు. ఎవ్రీబడి షుడ్ ఫేస్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి. ఈ లైఫ్ మనకి ప్రెషియస్. మళ్ళీ ఒకసారి ఈ లైఫ్ మాకు దొరకటం లేదు. సో ఈ లైఫ్ను మనం ప్రెషియస్గా తీసుకొని ఒక ఇంపార్టెంట్ ఏవైనా మనం చేయాలి ఈ లైఫ్లో. సో ఫర్ అస్, ఫర్ అదర్స్ ఆల్సో. గ్రేట్. సో లైఫ్లో ఇలానే ఉండాలని నేనైతే అనుకుంటాను. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ జస్ట్ టేక్ ఇట్ ఈజ్. నాకు ఒక పాలసీ ఉంది, ఎవ్రీ డే డూ సింపుల్ థింగ్స్ ఫర్ ఎవ్రీబడి, లైక్ ఈవెన్ ఫర్ animal or for old people, give one any help, food or anything. So I love to do that. Super. And I'm very much I'm a very animal oriented person. నాకు animals ante chaala ishtam. So I do something, if I get any opportunity I will definitely do something big for them. These street lo unna dogs ki chaala cows adanni unna, so I will do something. Great, madam. నిజంగా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా మీరు తెలుగులో మంచి రోల్స్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఎస్ మీకు కూడా చెప్తున్నాను, నాకు మంచి క్యారెక్టర్స్ అయితే మీరు డైరెక్టర్స్తో చెప్పండి. డెఫినెట్గా చెప్తాను. మా డైరెక్టర్స్ కి ఒకసారి మీరు నచ్చారు అంటే ఆటోమేటిక్ అన్ని మూవీస్ లో పెట్టేస్తారు. yes, great madam, thank you so much. And thank you also for this beautiful interview. It's my pleasure ma'am. Definitely we'll meet soon. Definitely. Thank you so much. Thank you.